ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కోడి చెరువు మీద మీరు పూర్తిగా సర్టిఫికెట్ ఇస్తారు, అక్కడ ఎక్కడ కూడా ఆక్రమణ లేవు, కబ్జా చేయలేదు, ఎక్కడ కబ్జా లేదు, దట్ ఈస్ నెంబర్ 1. ఎక్కడ దాంట్లో ఎక్కడ డంపింగ్ చేసి దాన్ని చెరువుని డిస్టర్బ్ చేసింది దాని క్యారెక్టరిస్టిక్ లేదు, అంటే నీళ్ల ప్రవాహాన్ని ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఓన్లీ అక్కడ చిన్న టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఏంటంటే ఫెన్సింగ్ వేశారు, ఇది వాళ్ళ బౌండరీ వరకు. ఫెన్సింగ్ వేయడం అనేది సాంకేతికంగా చేయకూడదు చెరువులో అన్నమాట. ఓకే, ఎవరైనా నీళ్ల ప్రవాహాన్ని అడ్డుకోకుండా పట్టాలో చెరువు ఉంటే ఎవరైనా కొనుగోలు చేసుకోవచ్చు తప్పకుండా. చెరువులో పట్టా భూములు ఉంటాయి, కొనుగోలు అడ్డుకట్టకుండా ఏం చేసుకోవాలి వాళ్ళు చెరువులు కొనుక్కొని? రేపు చెరువులో ఉంటాయి, అది దాన్ని తీసుకుంటే ఇదే గతంలో చెరువులు ఉన్నాయి, చెరువులో చేపల పెంపకం అట్లాంటివి ఏదైనా చేయొచ్చు. లేకపోతే దానికి టీడీఆర్ క్లెయిమ్ చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ చెరువు కనుక రేపు వాళ్ళ ఇప్పుడు మీ భూములు ఉన్నాయి లేదా నా భూములు ఉన్నాయి చెరువులో, ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ అని ఉంటాయి, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అంటే దానికి మనకి ఆ టీడీఆర్స్ క్లెయిమ్ చేసుకుంటూ మరి కంపెన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో అంటే నీ ఓనర్షిప్ను వదులుకుంటున్నప్పుడు అది చెరువును డెవలప్ చేస్తున్నావు. ఇప్పుడు ఎన్నో హైడ్రా చేసే చెరువులన్నింటిలో కూడా పట్టదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చి కన్సెంట్ ఫామ్ ఇస్తుంటారు. కన్సెంట్ ఫామ్ ఇచ్చి మేము విల్లింగ్ ఉన్నామండి, మా పట్టాలు మీకు అప్పగిస్తున్నాం ప్రభుత్వానికి, మీరు టీడీఆర్స్ మాకు ఇవ్వండి అంటే కనుక టీడీఆర్స్ ఇస్తారు. సో దాంట్లో ఏం చేయొచ్చు, చెరువు లేనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, చెరువు ఉన్నప్పుడు వాళ్ళు చెరువు వాటర్ రానివ్వాలన్నమాట. అది ఉంటుంది. మీరు తీవ్ర విమర్శల పాలైన ఇంకొక కబ్జా తొలగించకపోవడాన్ని ఫాతిమా కాలేజీకి సంబంధించిన ఎంఐఎంకి సంబంధించిన నాయకులకు సంబంధించింది, అది సక్రమంగా చర్యలు తీసుకోలేదు. ఒకసారి మనం ఆ విజువల్ కూడా చూద్దాం. ఫాతిమాకి సంబంధించి పూర్తిగా చెరువులో ఉంది, హైడ్రా కమిషనర్ దానికి కావాలని ఆ చెరువులో ఉన్న కాలేజీని డిస్టర్బ్ చేయలేదు. ఒకసారేమో స్టూడెంట్స్కి సంబంధించి ఉన్నారు, స్టూడెంట్స్ వెళ్ళిపోయిన తర్వాత హైడ్రా దానిపైన చర్యలు తీసుకుంటుందని స్టార్టింగ్లో చెప్పారు, ఆ తర్వాతనో ఇప్పుడు ఎక్కడ కూడా లేదని చెప్తున్నారు. ఒకసారి ఫాతిమా కాలేజీకి సంబంధించిన విజువల్స్ ఒకసారి ప్లే చేయండి, చూద్దాం ఒకసారి. సో మీరు ఒకసారి చెప్పండి సార్. ఫాతిమా కాలేజ్ది నేను అది హైలైట్ చేసిన ఆర్డర్ ఒకటి ఉంటుంది చూడండి, ఒకసారి పెడతారు. ఇదే ఆర్డర్, అది దాంట్లో గ్రీన్ పోర్షన్ హైలైట్ చేసి ఉంటుంది చూడండి, హైకోర్టు ఆర్డర్. ఒకసారి మీరు అది ప్లే చేస్తారు. ఎస్, గ్రీన్ పోర్షన్ ఇటు ముందుకుంటా చూడు, సెకండ్ పేజ్లో. ఓకే, ఈ ఫాతిమా కాలేజీ వ్యవహారంలో మీరు ఏం చెప్తారు సార్? అదే నేను అనేది ఒక్కసారి ఆర్డర్ చదువుతాను నేను. ఆర్డర్ మీకు నేను ఇంతకు ముందు చెప్పాను ఆర్డర్ అంటే మీరు ఒకసారి అంటే చూడండి, అలా కాదు నేను చెప్పేది. ఇది హైకోర్టు పరిధిలో ఉన్నప్పుడు హైకోర్టు మేము ఏం చేయాలని కూడా స్పష్టంగా ఆర్డర్లో చెప్పింది అనమాట. అంటే దీంట్లో జాయిన్ అది కూడా అది ఆ పోర్షన్ కొంచెం జూమ్ చేయగలుగుతారు అది. దాన్ని మీరు చేస్తే గనక దాంట్లో ఒకసారి అదే ఆ పేజ్ అది చూస్తే గనక దాంట్లో చాలా స్పష్టంగా ముందు పేజ్కి చూడండి. సో దాంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు అంటే ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ సర్వే చేయండి, జాయింట్ ఫీల్డ్ సర్వే చేయండి అని హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్. ఇది 30th ఈ పోర్షన్ అండి నేను చెప్పేది, ఈ గ్రీన్ పోర్షన్. సో జాయింట్ సర్వే చేయండి, జాయింట్ సర్వే చేసి ఆ చేసిన సర్వే ఫైండింగ్స్ని కలెక్టర్ ద్వారా జిహెచ్ఎంసీ కమిషనర్ ద్వారా లేక్ ప్రొటెక్షన్ కమిటీ చైర్మన్ హైడ్రాకి పంపించి నోటిఫికేషన్ 2 వారాల్లో ఇప్పించాలి అనేది ఇచ్చిన డైరెక్షన్ అనమాట. ఓకే, సో దీంట్లో ఆల్రెడీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ 2016లో అయినప్పుడు మీరు అన్నట్టు అది ఆ ఓవైసీ కాలేజీ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో వాళ్ళది వస్తున్నది. ఎవరో సమ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే కోర్టు చేసిన డైరెక్షన్ ప్రకారము మళ్ళీ ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి రెవెన్యూ వాళ్ళందరూ జాయింట్ సర్వే చేసి చేశారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉందన్నమాట. కాలేజ్ కట్టింది 2016 నుంచి 2020 దాకా, ఆ టైంలో 2021 దాకా కట్టారు. ఈ మధ్యలో అంటే కాలేజ్ కట్టిన దానికి ఇది నోటిఫికేషన్ ఇష్యూ అయింది 2016. కాలేజ్ కట్టింది 2016 నుంచి మధ్యలో 2018, 19 దాకా అయింది. ఒక బండ్ క్రియేట్ చేశారు చెరువు చుట్టూ, అంటే సల్కం చెరువు చుట్టూ ఒక రింగ్ బండ్ మిషన్ కాకతీయలో క్రియేట్ అయింది అనమాట. ఇది చుట్టూ రింగ్ బండ్ అనమాట. రింగ్ బండ్ క్రియేట్ చేసి దాన్ని చేసిన తర్వాత న్యాచురల్గా ఎఫ్టీఎల్ఏ మారిపోతుంది అనమాట. 2018లో మిషన్ కాకతీయలో క్రియేట్ చేసిన బండ్తోటి ఎఫ్టీఎల్ మారి ఇరిగేషన్ వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చినారు, ఈ బండ్ వల్ల ఎఫ్టీఎల్ ఇప్పుడు స్ప్రెడ్ ఏరియా మారుతుంది. ఎఫ్టీఎల్ లెవెల్ ఒకటే ఉంటుంది, ఎఫ్టీఎల్ స్ప్రెడ్ ఏరియా మారుతుంది. అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అయింది, మిషన్ కాకతీయలో అయింది. బండ్ క్రియేట్ చేశారు. బండ్ క్రియేట్ చేసిన తర్వాత కోర్టు డైరెక్షన్ ప్రకారం ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేయమన్నారు. ఈ రోజు మీరు వెళ్ళి ఫీల్డ్ సర్వే చేసి మాకు ఆ రిపోర్ట్ మాకు పంపించండి. అది పంపిస్తే దాని ప్రకారం హైడ్రా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలంటే మేము యాజ్ ఇట్ ఈజ్ వచ్చిన దాన్ని మేము అదే పబ్లిష్ చేసాం. రేపు బండు వల్ల ఎఫ్టీఎల్ మారుతుంది అనేది అది ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ అండి. అది బండు వల్ల ఎఫ్టీఎల్ ఏరియా మారిందన్నమాట. రేపు కోర్టు దాని మీద అది కరెక్టా కాదనేది కోర్టు తెలుస్తుంది. ప్రధానంగా బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శ ఏంటంటే
బండ్ క్రియేట్ అయిందని చెప్తున్నారు మిషన్ కాకతీయలో. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, బీఆర్ఎస్కు మద్దతుగా ఎంఐఎం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ మద్దతుగా ఎంఐఎం ఉంది. సో వాళ్ళు ప్రతి ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉండడం మూలంగానే ఇలాంటి కబ్జాలు తొలగించలేకపోతున్నారు అనేది ప్రధానం. ఇంకొకటి మీరు కోర్టుకు సంబంధించిన వ్యవహారం మీకు దీంట్లో ఒక్కసారి కోర్టు ఇక్కడ చెప్పింది, మీరు ఒకసారి ఎంఐఎం కొన్ని మేము చేసిన డెమాలిషన్స్ కూడా ఒకసారి మీరు చూస్తే గనక బుమ్రుక్ ద్వారా ఓల్డ్ సిటీ డెమాలిషన్ సిటీకి సంబంధించింది. ఓకే, అది చూద్దాం సార్. ఈ లోపు నేను అడిగేది కోర్టుకు సంబంధించింది ఆర్డర్ చేసి చూస్తున్నారు. ఒక్కసారి ఈ డెమాలిషన్ చూడండి. ఇది చాంద్రాయణ గుట్టలో చేసినప్పుడు హైడ్రాని ఇది పెద్ద ఎత్తున కూడా అక్కడ ఓల్డ్ సిటీలో మొత్తం దాని మీద డౌన్ అని మొత్తం ఎదుర్కొని మొత్తం చేసినా కానీ కూడా ఎక్కడ కూడా ఆగకుండా మొత్తం అది ఎకరాల్లో అక్కడ రీక్లెయిమ్ చేయడం జరిగింది అనమాట ఓల్డ్ సిటీలో. ఓకే, ఇది ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ చాంద్రాయణ గుట్ట, అక్బరుద్దీన్ ఓవైసీ గారి కాన్స్టిట్యున్సీ. ఓకే, సో ఇది ఎప్పుడు మొన్న రీసెంట్గా అనమాట. నెక్స్ట్ అట్లానే బుమ్రుక్ దౌలా అని చెప్పి చెరువు ఉంది, మొన్నే ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేశారు. దాంట్లో బుమ్రుక్ దౌలా అనే లేక్, మీరు అది కూడా చూపిస్తే కూడా దాంట్లో కూడా ఇగో ఇవన్నీ బుమ్రుక్ దౌలా అక్కడ పక్కనున్న పార్కులు అనమాట. దాన్ని మొత్తం 20 బిల్డింగ్లు కూలగొట్టి, ఇవన్నీ ఎంఐఎంకి సంబంధించిన బిల్డింగ్స్ అనమాట. ఇవన్నీ కూలగొట్టి ఎంఐఎం సంబంధించిన సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన మీకు అక్కడ ఇవన్నీ కూడా అక్కడ ఆ రోజు ఎంఐఎం ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది, కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లా ఎంఐఎం ఎమ్మెల్సీని కస్టడీలో తీసుకోవడం జరిగింది డిమాలిష్ చేసేటప్పుడు. ఓకే, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ మీరు చూస్తే కనుక నేనేది మీరు ఎంఐఎంకి ఒక న్యాయము లేకపోతే ఇంకొకరికి ఒక నీతి ఏమీ అడాప్ట్ లేదు. అంటే కాలేజ్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్లో చూడాలి. అదే కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయి, లేకపోతే ఇట్లాంటి ఎవరైతే చెరువుల ఆక్రమణ చేశారో లేకపోతే పార్కుల ఆక్రమణ చేశారో అది వాళ్ళ బిల్డింగ్స్ మొత్తం డిమాలిష్ చేసి ఉన్నాయి. నేనదే అంటే ఫాతిమా కాలేజ్ విషయంలో కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఫాలో అయిన రంగనాథ్ గారు అదే లోతుకుంట విషయంలో ఇచ్చిన కోర్టుని ఎందుకు ఆర్డర్ ఫాలో కాకుండా కోర్టు ధిక్కరణకు ఎందుకు పాల్పడ్డారు అనేది ప్రశ్న. ఇక్కడ అదే అనేదండి. ఇక్కడ నేను చెప్పేది కాలేజ్ అనేది అక్కడ దాదాపు వేలాది మంది పేద ముస్లిం యువతులు, అంటే వాళ్ళు ముస్లిం మహిళలు వాళ్ళు చదువుతున్నారు. కేజీ నుంచి పీజీ దాకా చదువుతున్నప్పుడు దాంట్లో వాళ్ళ ఫీజు ఏం ఛార్జ్ చేయరు. ఫీజు ఛార్జ్ అయినప్పుడు వాళ్ళకి అందరూ కూడా పేదలు, దాంట్లో ఏంది హిందూస్ కూడా ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు హిందూస్ బీసీలు వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 20% వేలాది మంది చదువుతున్నారు. సో చదువుతూ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఫీజు తీసుకోరు, దానికి ఏది ఛార్జ్ చేయరు, అసలు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో వీళ్ళందరూ మహిళలు. ఒక అధికారిగా మేము ఆలోచన చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీకు చెప్తున్నారు పేద బస్తీలు మనం ముట్టద్దు అనేది ఎందుకు అనుకుంటున్నాం. రూల్ ప్రకారం అవన్నీ FTL ఉంటాయి. సోషల్ డైమెన్షన్ అంటే అది కూడా చూస్తాం అనమాట. ఇప్పుడు కోర్టు కూడా ఏమని చెప్పింది, పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకూడదని వాళ్ళకి ఒక వెసులుబాటు ఇచ్చింది. సేమ్ థింగ్ మేము కూడా అలానే, అంటే ఒక స్కూలు అనే దాన్ని అదే అక్కడే కనుక ఒక కమ్యూనిటీ ఒక కన్వెన్షన్ హాల్ పెట్టుంటే మొదటి రోజే డిమాలిషన్ అయిపోయేది. అది కూడా చెప్తున్నా, అంటే స్కూలు పేద ముస్లిమ్స్ మేము ఆలోచన చేసేది చూడాలి రమేష్, ఇక్కడ చాలా స్పష్టంగా ఉండాలి. చూసేటప్పుడు ఈ పేద మహిళలు ఒక 10,000 మంది తయారవుతుంటారు. అది మహిళలు ఏది ముస్లిం మహిళలు కానీ ఎస్సీలు ఎస్టీలు తయారైనప్పుడు దేశానికి దీనివల్ల వచ్చేటటువంటి లాభం ఏంటి అనేది చూస్తాం అన్నమాట. దీనివల్ల ఒక 10,000 ఫ్యామిలీస్ రేపు అంటే వాళ్ళ ఆలోచన దృక్పథమే మారుతుంది. వాళ్ళంతా చదువుకోకుండా ఉన్న వాళ్ళ నుంచి MAలు PGలు లేదా MSCలు బీటెక్లు చేసిన వాళ్ళు బయటకు వచ్చారనుకోండి, మీకు వాళ్ళ దృక్పథమే మారిపోతుంది. అంటే జాతీయ సమైక్యతకు చాలా అద్భుతమైనటువంటి దోహదపడుతుంది అనమాట. అంటే ఒక పర్స్పెక్టివ్ కూడా మనం చూస్తాం అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ ఇక్కడ ఫుట్పాత్ల మీద ఉండేవాళ్ళు పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని కూడా మేము అడుగుతాను. ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు అదే ఎంఐఎంకి సంబంధించిన కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఎవరిని స్పేర్ చేయము. ఇప్పుడు ఏ RSS వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు చెరువులు కబ్జా చేసి ఒక బిల్డింగ్ కట్టి ఉచితంగా విద్యనిస్తే వదిలేస్తారు వాళ్ళని కూడా. నేనే RSS వాళ్ళు ఇదనేది అక్కడ కాదు, ఇప్పుడు కడితే కాదు. ఇది హైడ్రా రాకముందు 10 ఏళ్ల ముందు జరిగింది అంటున్నాను. 10 ఏళ్ల ముందు. ఇప్పుడు ఎవడన్నా కట్టి చెరువునికి ఆక్రమించి నేను స్కూల్ కడతానంటే ఎవరు ఊరుకో. ఇప్పుడు అందరికీ ఒకటే ఉంటుంది. ఆల్రెడీ టెంపుల్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ గతంలో టెంపుల్స్ మాస్క్ ఉంటే వాటిని మనం డిస్టర్బ్ చేయట్లేదు, ఎందుకంటే ఇమోషనల్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఎవడో వచ్చేసి నేను టెంపుల్ కడతాను అని చెప్పి చెరువు మధ్యలోనో లేకపోతే ఏది రోడ్డు మధ్యలో కడుతుంటే కనుక ఊరుకోవట్లేదు వాళ్ళకి, మీరు అక్కడికి వెళ్ళి చేయాలని. అంటే ఈ హైడ్రా రాకముందు ఎన్నో జరిగిన దాన్ని అన్నింటినీ ఒకసారి ఇప్పుడు కరెక్ట్ చేయాలంటే కూడా వీలు కాదు. ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళే విద్యార్థుల మీద మీరు మానవీయ కోణాన్ని చూపించిన రంగనాథ్ గారు కొన్ని సంవత్సరాల పాటు స్థిర నివాసాలు ఏర్పరచుకున్న పేదల పట్ల, అక్కడే పడుకొని అక్కడే ఉంటూ అక్కడే పనులు చేసుకుంటున్న పేదల పట్ల ఎందుకు మానవీయ కోణాన్ని ప్రదర్శించలేకపోతున్నారు? మానవీయ కోణం ఉంది కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఉన్నాయి. మేము ఏదైతే ఇంకోటి రమేష్, వేలాది ఎకరాలు ఇప్పుడు ఏదైతే కనుక మేము రీక్లెయిమ్ చేసామో దాంట్లో 1,00,000 ఇల్లులు మనకి ఇందిరం ఇల్లు 1,00,000 ఇల్లు హైదరాబాద్లో వస్తున్నాయి అన్నమాట. అంటే రీక్లెయిమ్ చేసిన ప్రభుత్వ ఆస్తుల్లో పెద్ద ఎత్తున కూడా
ఈ పూర్ పీపుల్ కంటే ఎవరైతే కనుక పేద తరగతుల వారికి వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున కూడా ఇల్లు కడుతున్నారు. ఇల్లు కడుతున్నప్పుడు మీరు ఇవన్నీ ఎవరికి వెళ్తున్నాయి? 307 సర్వే నెంబర్లో మేము దాదాపు 300 ఎకరాల పైన చేసాం అనమాట. చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఇప్పుడు ఏంది హౌసింగ్, అక్కడ ఏది స్కూల్స్ వస్తున్నాయి, ఇంటర్స్టేట్ బస్ టెర్మినల్ వస్తుంది, లేకపోతే పోలీస్కి సంబంధించిన ట్రైనింగ్ సెంటర్స్ వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ వస్తున్నాయి. సో అంటే ఇవన్నీ పబ్లిక్కి రేపు ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉపయోగపడతాయి. ఎవడో కొట్టేయటము, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక లోతుకుంటలో ఎవరో 2-3 కలిసి బిల్డర్స్ చెప్పాను, వాళ్ళు 10,000 కోట్ల భూములు ఎవడిది, అది ప్రభుత్వ ఆస్తులు, అది ప్రజల ఆస్తులు, దాన్ని కొట్టేస్తూ ఉంటే కనుక మనం చూస్తూ ఊరుకోవాలా? సో జస్ట్ వాళ్ళు టెక్నికల్గా ప్లే చేస్తుంటే అట్లానే బతుకమ్మకుంట అనేది ఒక చెరువు, అది ఎన్ని డేటాలు బట్టి చూసినా చెరువు కనబడుతూనే ఉంది. అయినా కానీ కూడా అతను టెక్నికల్గా ప్లే చేస్తుంటే కనుక చూస్తూ ఊరుకుంటామా? కోర్టులను మేము గౌరవిస్తూనే, మేము వాటి కోర్టుకి మేము మా రిప్రజెంటేషన్స్ చెప్తూనే మేము చేసాం. మా సుప్రీంకోర్టు కూడా అక్కడితో కూడా వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు మాకు ఏ విధంగా అయితే ఉందో దాన్ని అపీల్, అంటే మేము కూడా మా చట్టపైన హక్కులు ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట. సరే, నాలాల పక్కన ఉన్న వాళ్ళకు, చెరువుల పక్కన ఉన్న వాళ్ళకు సిందిరమ్మ ఇల్లు ఇస్తారు, కానీ మధ్యతరగతి ప్రజలు చాలామంది కొంతమంది ఫ్లాట్లు కొనుగోలు చేసి, ఉదాహరణకు ఇప్పుడు చాలా చోట్ల మీరు కూల్చిన చోట్ల ఈఎంఐలు కట్టుతున్న మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, వాళ్ళకి ఏం పరిహారం చెల్లించారు ఇప్పుడు? నేనేది మీకు స్టార్టింగ్లో కొంతమంది ఒక యుద్ధం చేస్తున్నప్పుడు కొంతమంది తప్పకుండా బలవుతారు, మిగిలిపోవాలి. అది అలా కాదు. వాళ్ళు ఏం జరిగింది, అమీన్పూర్ ఫర్ ఇన్స్టెన్స్, ఒక సర్వే నెంబర్ తీసుకుని ఇంకో సర్వే నెంబర్లో వచ్చి వాళ్ళకి పర్మిషన్స్ లేవు. వినండి, పర్మిషన్స్ లేవు. ఆ ఇచ్చిన పంచాయత్ సెక్రటరీ అతను సస్పెండ్ అయ్యాడు, క్రిమినల్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు. ఇదన్నీ చెప్పేది 2 ఏళ్ల క్రితం మాటలు. ఇప్పుడు ఇప్పుడు ఆ కొంతమంది ఆ కొన్ని ఇల్లులు అక్కడ ఏది దాదాపు ఒక 30-40 ఇల్లులు మేము తీసాం అక్కడ అమీన్పూర్లో. అది తీసినప్పుడు ఇప్పుడు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చేసింది. పబ్లిక్ ఇప్పుడు సర్వే నెంబర్లో ఎక్కడ ఉంది, బ్యాంకర్స్ కూడా ఇప్పుడు బ్యాంకర్స్ అందరినీ మేము అడ్రస్ చేసాం, ఎంతమంది బ్యాంకర్స్తో మీటింగ్లు పెట్టాం, వాళ్ళు కూడా ఇప్పుడు డ్యూ డిలిజెన్స్, అంటే సిస్టమ్ బాగుపడుతుంది. అంతేగాని ఒక నెంబర్లో సర్వే నెంబర్లు తీసుకొచ్చి ఇంకో సర్వే నెంబర్లో కూర్చోబెట్టడం, ఇష్టానుసారంగా చేయటం మనం అమీన్పూర్లో చేసాం. ముఖ్యమని అక్కడ ఒక ల్యాండ్ మాఫియాని కంట్రోల్ చేస్తున్న అతను ఏం చేస్తున్నాడు, పేదల దీన్ని చూపించి మొత్తం ఇతను కబ్జా చేసి అమ్ముకుంటున్నాడు అనమాట. 100 ఎకరాలు అమ్మేస్తున్నాడు అనమాట. ఇతను ఫామ్ హౌస్ దాన్ని కట్టి మొత్తం ఇతను 40 ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకోవటం, ఇతను బ్రదర్ ఏమో గవర్నమెంట్ ల్యాండ్లో తీసుకొని ఎక్కడో చూపించి తీసుకొచ్చి 6 అంతస్తులు స్విమ్మింగ్ పూల్ అన్నీ కట్టడం, మొత్తం డిమాలిష్ చేసి దాంట్లో మొత్తం ఎవరైతే పేదలు ఆల్రెడీ 200 ఎకరాలు ఆక్యుపై చేసి దాన్ని ముట్టలేదు కదా మేము. తాండాలు వచ్చినాయి, మనం ముట్టలేదు, అది వదిలేసి తక్కిన 950 ఎకరాలు ఫెన్స్. అంటే ఇవన్నీ కూడా కొంతమంది స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. బట్ దానివల్ల మొత్తం బ్యాంకర్స్ ఇప్పుడు కేర్ఫుల్గా ఉంటున్నారు, దానివల్ల ఇప్పుడు పబ్లికే కేర్ఫుల్ అవేర్నెస్ వచ్చింది. ఎవడు సర్వే నెంబర్లు వెరిఫై చేసుకున్నారు. ఈ సర్వే నెంబర్లు అన్నీ భూభారతి పోర్టల్లో ఉంటుంది, మన భువన్ పోర్టల్లో ఉంటుంది, చెక్ చేసుకుంటున్నారు. ఎఫ్టీఎల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. చెక్ చేసుకొని చాలామంది ప్రైవేట్ యాప్స్ కూడా వస్తున్నాయి, దాంట్లో మేము కూడా ఎఫ్టీఎల్ నోటిఫికేషన్స్లో కూడా క్లియర్గా స్పెసిఫై చేస్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఒక సిస్టమ్ బాగుపడటానికి కొంతమంది స్టార్టింగ్లో ఒక ఫ్యూ హండ్రెడ్స్, అంటే అదే చెప్తుంటాను, బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ ఉంటుంది. ఆ ఫిలాసఫీలో బెంథమ్స్ యూటిలిటేరియనిజంలో మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్, అంటే లక్షలాది మంది బెనిఫిట్ అయ్యే క్రమంలో కొంతమంది ఒక 10-15 కొంతమంది ఎఫెక్ట్ అవుతారు. ఆ 10-15 ఎఫెక్ట్ అవుతారని చెప్పి లక్షలాది మంది బెనిఫిట్ ఆపలేం కదా. ఆ 10-15 మంది బెనిఫిట్ ఒకవేళ నష్టపోతే వాళ్ళు ఎలా కాంపన్సేట్ చేయాలి అనేది చూస్తున్నాం అనమాట. అది కూడా దాంట్లో భాగంగానే ఏం జరుగుతున్నాయి అన్నమాట. ఉన్న వాళ్ళకి అన్యాయం చేయం, కొత్తవి రానివ్వమని చెప్తున్నారు. ఆల్రెడీ మీరు హైడ్రా ఉన్నాక కొత్తగా వచ్చే అవకాశమే ఉండదు కదా. ఉండదు, కొత్తవి మేము కూల్చివేస్తాం, కొత్తవి ఉండమని చెప్పి. కొత్త అంటే నేనేది ఎవరన్నా ఇప్పుడు ఎఫ్టీఎల్లో కడుతున్నా, ఎవరన్నా ఎంకరేజ్ చేసి వితౌట్ ఇది అంటే ఇప్పుడు ఎవరు కట్టడానికి సాహసించట్లేదు. నెంబర్లు ఇప్పుడు గవర్నమెంట్ నెంబర్లు చెప్పే లోతుకుంట ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లోతుకుంట ఇప్పుడు మీరు చెప్తున్నటువంటిది లోతుకుంట సర్వే నెంబర్ 1 and 2లో చూపించి 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్లో కడుతున్నారు అన్నమాట. దాన్ని అడ్డుకున్నది మేము. 10,000 కోట్లు ఊరినే కొట్టేయాలని చూసేదానికి అడ్డుకుందనమాట. సో దాన్ని ఆఫ్ కోర్స్ కోర్టు చెప్పింది, కోర్టు కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఉన్నప్పుడు మీరు ఎలా చేస్తారంటే మేము మళ్ళీ ఇప్పుడు అప్లికేషన్ ఫైల్ చేసాం. రేపు అసలు సర్వే చేస్తే అన్నీ తెలుస్తాయి కదా బయటికి. ఇప్పుడు బతుకమ్మకుంటే రేపు ఏందనేది రేపు ఒకసారి డివిజన్ బెంచ్ తెలిస్తే కనుక అసలు చెరువా కాదని తెలియని తర్వాత కంటెంప్ట్ అనేది వీగిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా అంతే అనమాట. వన్స్ ఇది ఒకసారి సర్వే చేసి గ్రౌండ్లో కనుక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి. మేము చెప్పేది ఒకటి రమేష్, నిజాయితీ ఈ 2 హైడ్రాకు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడతాం అనమాట. నిజం అనేది ట్రూత్ అనేది ఉంటుంది అనమాట. నిజం అనే దాన్నే మేము అక్కడ మాట్లాడుతున్నాం. అండ్ దాంట్లో నిజాయితీ ఉంటుంది కాబట్టి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ఈ 2 ఉన్నాయి కాబట్టి హైడ్రా తప్పు జరగదు. అండ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేస్తే ఇప్పుడు ఎవరైనా కానీ మేము చేసింది తప్ప కాదని ఒక మీడియా ఒక 10 మంది వెళ్ళండి, లేదా ఎవరో మనకి ఇంటలెక్చువల్స్ ఉంటారు, ఇది మన ఏదో మేధావులు ఉంటారు, ఓ 10 మంది వెళ్ళి గ్రౌండ్లో చెక్ చేయండి.
మేము చేసింది తప్పు అని చెప్పి మీరు చెప్పండి. అది తప్పు అనేది అది 100కి 200 పాటు కూడా ఉండదు అనమాట. కానీ ఎందుకంటే అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చెక్ చేయండి. మీరు కూడా